నరకంలో దట్టాలి కానీ ఒక్కనాడు కూడా సుఖం శాంతి పొందాడు. ఆయనకి నరకం ఉన్నాయి. తల్లిదండ్రికి తిప్పలు పెట్టినోనికి నరకం ఉన్నది. దేవుని ముందగా మేకను నిలిపి జీవుని బలి చేసేవురా. ఇక రేపు దేవుళ్ళ ముందట మేకల్ని బలి చేస్తున్నారు. కోళ్ళని మేకల్ని పొచ్చవాకు కోళ్ళు కావాలా మేకలు కావాలి? పొచ్చవాకు ఇంటి అద్దు పొచ్చవాకు. పొచ్చవకాన్ని కొనవుతాడు. ఇక మస్తు డప్పులు బాధలు పట్టుకొని ఇక బోనాల కుండలు ఎత్తుకొని పోతాడు ఆ పొచ్చవకాని. నేనేమో పెద్ద ఘనకార్యం చేస్తున్నా అనుకుంటాను. డప్పుడు కొట్టుకుంటే పోతున్నాడు. పెద్ద ఘనకార్యం చేస్తున్నానో మనకు లోకం అందరికీ గుర్తు చేసుకునే పోతున్నాడు. అక్కలున్నాయి అంత దగ్గర. మరి ఆడిపోతాడు. అయ్యా అది దర్చియది వెళ్ళాము. ఇక దానికి నీళ్ళు పోతాడు, ఏమో చేస్తాడు, ఏమో పొయ్యి మీద నీళ్ళు తాస్తాడు, అది చేస్తాడు. అది మొక్కుతుంది. ఇంటి 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 బిడ్డనారా ఇంటి బిడ్డ అంటుంది. అది రాలేదని అడిగినా తప్పు జరిగిందేమన్నా. తప్పులు మా ఓట్లే పెట్టుకో అమ్మా. మా చేత ఏం తప్పులు జరిగినో అవన్నీ కొంగులే పెట్టుకో అమ్మా. చూడు ఎట్లున్నాయి కథ నీళ్ళయి. ఎట్లున్నాయి కథలు చూడు. ఆఖరికి దంటి ఇయ్యకుంటే ఇంకా అది నీళ్ళు పోసినప్పుడు అది దంటి ఇస్తుంది. నీళ్ళు పోయి అక్కడ దంటి ఇవ్వాల. అప్పుడు నేను కర్ర అంట. నీళ్ళు పై పడ్డప్పుడు నీళ్ళతో అది దాడిస్తాయి కదా. అక్కడ ఉండే వాళ్ళకు నీళ్ళు పోయి అక్కడ దంటి ఇవ్వాలి. చేస్తారు అట్లా. దంటి ఇచ్చినప్పుడు కోస్తారు. దానికి ఒక తోక ఒక కాలు తొండగా చిత్తారు. నువ్వు తినుకో పారేసుకో ఏమన్నా. నువ్వు తినుకో ఏమని చేసుకో. మా అంతుంది మాకు, నీ అంతు నీకు. అరే పొచ్చవ తల్లికి ఆకలి అయితే అదే మేకల కొట్టాల పోయి అదే పట్టుకొని తింటుంది. నీకు ఇచ్చేదాకా అవసరం ఉన్నదా? చూస్తుంది. అది ఇచ్చి నువ్వు ఇచ్చేదాకా చూస్తుందా? దానికి ఆకలి అయితే అదే మేకల కొట్టాల పోయి పట్టుకొని తింటుంది కదా. నీకు ఇచ్చేది అవసరం ఉన్నదా? గంట దేడు దిమాగులు ఉండేవి. ఇవన్నీ దేడు దిమాగులే ఇవన్నీ. అదంటే నేను భక్తుని. అరే నీ భక్తిలో ఏమర్థం లేదు. అరే జీవుడే దేవుడు. ఈ జీవుని దేవునిలాగా చూడరా. మరి మేకల్లో దేవుడు లేడా? దేవుడు లేడా? ఓలకు వస్తున్నావు, దేవుణ్ణి కోస్తున్నావు. మేక ముందుగా పట్టి దేవుణ్ణి కోసిరి, దాన్ని తిన్నవాడు ముక్తుడయ్యేరా. తంతుల మాట నిజమురా. మేకని కోసలే దేవుని కోస్తున్నావు నువ్వు. నీకు ఆడ సుఖం ఉన్నది, ఆడ శాంతి ఉన్నది. మెత్తటి మాంసం వారికి దేవుని ముందుగా బుగురురా. మెత్తటి మాంసాలు నీళ్ళు తింటారు. దేవుని ముందట బొక్కలు వారిస్తారు. తినుగో ఏమని చేసుకో. గట్ల మన భక్తి గట్ల చెడిపోయిన భక్తులు ఉన్నాయి. అర్థమవుతున్నాయి ఇంకా కూడా లోకులకు. అచ్చు వేసిన కాదు దాలను తడుగుని ముడిచేవురా.
తాను తెలిపిన మాట ఎవరు మధ్యలో నాకు అనలేరు. ఇవన్నీ రత్తులో లేచిన కాగ్దాన్ని నమ్ముతున్నారు కదా. ఇవి ఉన్నాయి, మనోచరిత్రలో ఉన్నాయి. ఏమున్నాయన్నా, చచ్చిపోయినప్పుడు ఆ జాగ మీద మేక కొయ్యాల. ఇటువంటి గ్రంథాలు కూడా ఉన్నాయి. ఇటువంటి గ్రంథాలు కూడా ఉన్నాయి. అందుకనే అంట కదా, ఏ గ్రంథాన్ని నమ్మద్దు, దాని మీద మనం పరీక్ష చేయాలా, పరీక్ష చేసి నమ్మాలా. ఇవన్నీ ఉన్నాయి. మనోచరిత్ర సత్యమైన జాగలో మేకను కొయ్యాలా. మరి ఎంత మట్టుగా మాటని నమ్ముదాం దాన్ని, అదే పట్టుకొని పోతులేదు. ఇవన్నీ మన రూఢీలు అయినాయి కదా. చచ్చిపోతే మన తల్లి పిల్ల మేక కావాలా. రూఢి పడిపోయింది, కావాలా. పోయకుంటే ఏమవుతుంది, నీ పోరని కొట్టుకోమని. కొత్తగా అది పోయాడు, నీ కొడుకు దాని కొడుకు కాదా మరి. నీ పానం ఎట్లా, దాని పానం కాదట్లా. అదే తెలుస్తలేదు లోకులకు పోయి. ఇంకా అజ్ఞానంలో ఉన్నది. ఇంకా కూడా నేనంటే ఎప్పటిదాకా జ్ఞానం కనుకో, ఈ అప్పటిదాకా నీ కళ్యాణం అయ్యేది కాదు.